ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని సిపిఎం కోరింది. ఈ మేరకు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాలను శనిగ్రహాలుగా పేర్కొన్న చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6ను ఎందుకు అమలు చేయడం లేదని ఈ నాయకులు ప్రశ్నించారు. ఒక్కో పథకం అమలుకు వేల కోట్ల ధనం అవసరమైతే బడ్జెట్ కేటాయింపుల్లో అరాకొర నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించారని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలన్నారు. అలాగే పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల్ని శనిగ్రహాలుగా కీర్తించినటువంటి విమర్శించినటువంటి చంద్రబాబు సూపర్ 6 హామీలను ఇచ్చాడు. అధికారానికి వచ్చి 10 నెలలు అయినప్పటికి కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క హామీని ఆయన అమలు చేయలేదు. ఆడబిడ్డ నిధి కానీ, అలాగే దీపం పథకం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, యువగళం కానీ, ఈ పథకాలు ఏవి కూడా ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. పైగా ఒక్కొక్క పథకానికి వేల కోట్ల రూపాయలు అవసరమైనప్పటికీ బడ్జెట్లో కనీస కేటాయింపులు లేకుండా ఆయన చాలా నిర్లక్ష్యం వహించాడు. అందువల్ల ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ కూడా అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏ హామీలను అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతాను. సూపర్ 6 పథకాలే కాకుండా ప్రతి గ్రామంలో, పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు నిర్మించిస్తానని చెప్పాడు. అవేవి కూడా ఇంతవరకు అమలు చేయలేదు.